విషయ ప్రచారం. మనకేదైనా ఒక విషయం కనుక తెలిసినట్లయితే దాన్ని మనం లోపల దాచుకోలేం. 10 మందికి చెప్పేయాలి అని చూస్తాం. దానికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పిస్తాం. అలాగే దానివల్ల అంటే మనం చేసేటటువంటి పని వల్ల మనకు ఏ రకమైన ఉపయోగం ఉన్నది అనే విషయం కూడా ఎప్పుడు మనం ఆలోచించాం. మనకి ఉపయోగం ఉన్నా లేకపోయినా అవతల వాడి మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయటం, ఇది ఒక అలవాటు అంతే. సామాన్యంగా మానవులకు ఉండేవంటి ఒక పెద్ద రోగం ఇది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది మానవుడి యొక్క వీక్నెస్. ఇలా చేస్తూ ఉంటాడు మానవుడు. ఇప్పుడు దీనికే ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, సాయిబాబా గారి ఆశ్రమంలో, షిరిడి సాయిబాబా గారి ఆశ్రమంలో చాలామంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పాపం కొంచెం నెమ్మదస్తుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి వాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇతడికి కొంచెం రజోగుణము తమో గుణము పాలు ఎక్కువ. కాబట్టి వెంటనే ఏటి వ్యక్తిని తిట్టేస్తూ ఉంటాడు, కోపం తెచ్చుకుంటాడు. ఇతనికి ఆ పెద్ద మనిషి అంటే గిట్టదు, అతనంటే గిట్టదు. ఒక రోజున ఏదో ఒక విషయం వచ్చింది, దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ వ్యక్తికి అతని మీద విపరీతమైన కోపం వచ్చింది. అంతే, వెంటనే అతన్ని నానా తిట్లు తిట్టేశాడు, భరించలేనటువంటి మాటలు అనేసాడు. అతన్ని కష్టపెట్టాలి, నొప్పించాలి అని చూశాడు. అతడు ఏదో తప్పు చేశాడు అని ఇతను భావన చేస్తున్నాడు. సరే, పాపం అతను తలకాయ ఉంచుకున్నాడు, ఏం మాట్లాడలా. సాయంత్రానికో రేపటికో బాబాకి చెప్తాడులే, బాబా గారు దీని గురించి అడుగుతారు కదా అని చూస్తూ ఉన్నాడు ఈ రెండో వ్యక్తి. బాబా ఇతని గురించి ఏమీ అడగల. 2 రోజులు గడిచింది, అడగల. మరి తాను చేసినటువంటి గొప్ప పని గురించి బాబా ఇంతవరకు ఏం అడగలేదు కదా, మరి ఎట్లా అడగకపోతే? అందుకని తానే బాబాకి చెప్పాలి అనేటటువంటి విషయాన్ని ఆయన రూఢి చేసుకుని ఇప్పుడు బాబాకి చెప్పడానికి విద్యుక్తులయ్యాడు. సాయిబాబా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట వాకింగ్కి వెళుతూ ఉండేవాడు. ఆయన ఆశ్రమానికి దగ్గరలో ఒక కాలువ ఉంది, ఆ కాలువ ఒడ్డునే ఆయన నడిచి వెళుతూ ఉండేవాడు. ఆ రోజున బాబా అలాగే నడిచి వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ రెండో వ్యక్తి బాబా వెనకాల బయలుదేరాడు. సరే, ఇద్దరు కలిసి వెళుతూ ఉన్నారు. దవలో ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ రెండో వ్యక్తి ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి బాబాతో అంటాడు, బాబా నీకు ఈ విషయం తెలుసా అని. ఏమిటి అన్నాడు బాబా. మొన్న ఏం జరిగిందో తెలుసా నీకు? అదిగో ఆ పెద్ద మనిషి ఇలా ఈ పని చేశాడు, దాంతో నాకు కోపం వచ్చింది, నేను చెడామడా తిట్టేశాను. అతను తలకాయ ఉంచేసుకున్నాడు, ఏం మాట్లాడలేక నోరు మూసుకుని అట్లా పడి ఏడుస్తున్నాడు. ఈ విషయం నీకు కూడా చెప్పినట్లేదు, చేసింది తప్పు కదా అని అతని గురించి కొంచెం హేళనగా మాట్లాడుతూ దీనికి ఫిర్యాదు చేశాడు. బాబా ఏమీ మాట్లాడలా. అలా ఇద్దరు నడిచి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఆ కాలువ దగ్గర ఒక పెద్ద పెంట కుప్ప కనిపించింది. ఒక పంది అటుగా పోతూ పోతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుప్ప దగ్గర ఆగింది.
అక్కడ ఉన్నటువంటి ఆ పెంటంతా కూడా మహా ఆనందంతో తింటూ ఉన్నది. ఇప్పుడు బాబా అంటాడు, చూడు, ఇన్ని మంచి పదార్థాలు ఈ లోకంలో ఉంటే ఆ పంది వచ్చి అక్కడ పెంటనే తింటూ ఉన్నది, దానికి ఇంకేం దొరకలేదా? అలాగే నువ్వు కూడా అవతల వ్యక్తి దగ్గర ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి అనే విషయాన్ని ఎప్పుడన్నా ఆలోచించావా? అతడు ఎన్ని మంచి పనులు చేశాడు. నువ్వు చెప్పినట్టు ఒక పని తప్పు పని చేస్తే, పొరపాటు చేస్తే చేసి ఉండొచ్చు కాక, నేను కాదనలేదు, కానీ ఎన్ని మంచి పనులు చేశాడు. ఎప్పుడైనా అతను చేసినటువంటి మంచి పని గురించి నువ్వు ఎవరికైనా చెప్పావా? నువ్వు అసలు ఆలోచించావా? లేదు. కానీ అతడు చేసినటువంటి తప్పు పని మాత్రమే నువ్వు అందరికీ చెప్తూ ఉన్నావు. అంటే నీకు అతను చేసినటువంటి తప్పులు తప్పించి ఒప్పులు ఏవి కనిపిస్తావా నీకు అన్నాడు బావ. ఆ మాటలు విన్నటువంటి వ్యక్తి తలకాయ ఉంచుకుని బాబా దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, ఏదైనా ఒక విషయాన్ని ఇతరులకు చెప్పాలి అని ప్రయత్నం చేసినప్పుడు అది మంచి విషయం అయితే 10 మందికి చెప్పు. చెడు విషయము దాన్ని నువ్వు ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. వాడు చెడ్డ పని చేశాడు, దాని ఫలితాన్ని వాడు అనుభవిస్తాడు, తప్పనిసరిగా అనుభవిస్తాడు. కాబట్టి మంచిని ప్రచారం చేయి, అంతేగాని చెడుని కాదు. అలాగే ఒకసారి చాణక్యుడు ఆయన పనిలో ఉన్నాడు. ఆయన కొంచెం తెలిసినటువంటి వ్యక్తి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ చాణక్య మహారాజు, ఓ చాణక్య, ఓ మహామంత్రి, నీకు ఈ విషయం తెలుసా అన్నాడు. చాణక్యుడు చాలా గొప్ప పండితుడు, చంద్రగుప్తుడికి మంత్రి, అందుకని నీకు చాలా ఈ విషయం తెలుసా అన్నాడు. ఏమిటయ్యా అన్నాడు. మీ స్నేహితుడు ఉన్నాడే, ఆ స్నేహితుడు ఏం చేశాడో నీకు తెలుసా అన్నాడు. చాణక్యుడు ఏం మాట్లాడలా. ఒక్క నిమిషం వీడి వైపు చూసి, నువ్వు చెప్పబోయేటటువంటి విషయం నువ్వు చూసావా, నువ్వు విన్నావా, ఏమైంది అన్నాడు. ఎవరో చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను అన్నాడు. అది నిజమని నీకు తెలుసా? నాకు నిజమో కాదో తెలీదు, కానీ నేను మాత్రం విన్నాను అంతేను అన్నాడు. దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? నాకేం ఉపయోగం లేదు, నీకు చెబుదామని వచ్చాను. సరే, నాకు చెప్తా అన్నావు నువ్వు ఆ విషయం నాకు చెప్పటం వల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా అని అడిగాడు చాణక్యుడు. నీకు దానివల్ల పెద్దగా ఏం ఉపయోగం లేదు అన్నాడు. ఇప్పుడు చాణక్యుడు అంటాడు, ఆ విషయం నిజమో కాదో నీకు తెలియదు, నువ్వు అది చూడలేదు, ఎవరో చెప్పగా విన్నావు నువ్వు, అది నువ్వు నాకు చెప్పాలి అనుకుంటున్నావు, దానివల్ల నాకు ప్రయోజనం లేదు, నీకు అంతకన్నా ప్రయోజనం లేదు. మరి ఆ విషయాన్ని నాకు చెప్పే ఉపయోగం ఏమిటి? నా సమయం వృధా చేయడం తప్పించి అంతకన్నా ఇంకేమన్నా ఉందా? ఎందుకు కానీ చెప్పదలుచుకున్నావు అంటాడు. అతడు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటి అంటే, ఆధారాలు లేకుండా అనవసరంగా అభాండాలు అనేవి ఎప్పుడూ కూడా వేయకూడదు. అది నిజమో కాదో మనకి తెలియదు. ఇవన్నీ కూడా గాలి వార్తలు, నీలి వార్తలు. వాడెవడో కాలక్షేపం కోసం ఏదో మాట చెప్పాడు, దాన్ని పట్టుకుని మనం 10 మందికి ప్రచారం చేస్తూ ఉన్నాం. దీనివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి పనులు మనం చేయకూడదు అనేటటువంటి విషయం మాత్రం మనకి బలంగా తెలుస్తూ ఉంటుంది.